మావో సిద్ధాంతాన్ని మీకు బాగా పట్టుకున్నారు. కానీ మీరు అదే బుల్లెట్ పక్కన పెట్టి బ్యాలెట్తో ప్రజల్లోకి వచ్చి మీరు గెలిచి ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి మీరు చేయొచ్చు కదా. ఎందుకంటే చైనా కూడా అదే సిద్ధాంతం నమ్మి వాళ్ళు కూడా నేపాల్లో వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ నిలబడలే కదా. నిలబడిపోవడం తర్వాత సంగతి. లేదు అంటే ఇప్పుడు ఒక ఉద్యమము, మీరు కమ్యూనిస్టు ఉద్యమానికి మీకు మిగతా ఉద్యమాలకు తేడా ఉంటుంది. కమ్యూనిస్టు ఉద్యమం ఏంటిది? టోటల్గా ప్రపంచంలో కమ్యూనిజాన్ని స్థాపించాలనేటువంటి కమ్యూనిస్టు ఉద్యమం యొక్క అంతిమ లక్ష్యం. నిజంగా ఒక దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం స్టార్ట్ అయ్యి నిలబడితే పక్కన ఉన్నటువంటి మిగతా దేశాలన్నీ కూడా దీన్ని తప్పకుండా డెమాలిషన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాయి. అది చైనా లాంటి దేశంలో, మనకు రష్యా లాంటి దేశంలో అది ఆల్రెడీ కొనసాగింది. కమ్యూనిస్ట్ ఉద్యమం మనం మావోని మనం ఆదర్శంగా తీసుకున్నాం కాబట్టి నేపాల్లో జరిగిన సంఘటన మనం ఎందుకు తీసుకోకూడదు? లేదు, నేపాల్ ఉద్యమము ఎన్ని రోజులు నిలబడ్డది? నీకు ప్రచండ నాయకత్వంలో జరిగిన ఉద్యమము ఎన్ని రోజులు నిలబడ్డది? ప్రచండ వచ్చి ఎన్ని సంవత్సరాలు పరిపాలించగలిగిండు? తొక్కేసిండు కదా. ఇవాళ ప్రచండ ఎక్కడున్నాడు? కాబట్టి మేమేమంటామంటే అంటే రాజకీయ ఎత్తుగోలు లేకపోవడం కూడా ప్రచండ ఉద్యమానికి లేదండి. నాకు తెలిసి అయితే, నాకున్న జ్ఞానం ప్రకారంగా నేనైతే ఏమనుకుంటున్నా అంటే, కమ్యూనిస్టు ఉద్యమాలని మిగతా దేశాలలో మన పక్క దేశాలన్నీ కూడా బూర్జువా రాజుల చేతిలో, బూర్జువాల చేతిలో మిగతా రాజ్యాలు ఉన్నప్పుడు ఒక దేశంలో సోషలిస్టు సమాజాన్ని నిర్మించుకోవడం సాధ్యమవుతుందేమో కానీ కమ్యూనిస్టు ఉద్యమం సాధ్యం కాదు. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో తీసుకుంటే అప్పట్లో పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీకి మారింది. దీర్ఘకాల ఉద్యమం ద్వారా మనం సాధిద్దాం అనుకుంటున్నాం. ఇది జరిగే పని నాకు తెలిసి అయితే. ఇప్పుడు మీరు ఆలోచించారు ఒకసారి, మనం కొద్దిసేపు ఇది దీర్ఘకాలిక ఉద్యమము, దీనివల్ల నిజంగా సాధ్యమవుతుందా, గెలుస్తాం అనే దానికంటే పక్కకెడితే, ఎక్కడైతే అణచివేయబడుతున్న ప్రజలు ఉంటారో, ఎక్కడైతే అలగా జనం ఉంటారో, ఎక్కడైతే ప్రభుత్వాలకు పట్టని జనం ఉంటారో, వీళ్ళంతా కూడా తప్పకుండా తిరుగుబాటు చేయాల్సి వస్తుంది. అది దానికి నాయకత్వం నక్సలైట్ ఉద్యమం వహిస్తుందా, కమ్యూనిస్టులు వహిస్తారా, వహిస్తుందా, ఏం వహిస్తుందో మనం చెప్పలేము. కానీ అణచివేత ఉంటే ఆటోమేటిక్గా తిరుగుబాటు అయితే ఉంటుంది. కరెక్ట్. ఈ తిరుగుబాటు ఎప్పటిదాకా ఉంటుంది? అణచివేత ఉన్నన్ని రోజులు ఉంటుంది, అసమానతలు ఉన్నన్ని రోజులు ఉంటాయి. అసమానతలు రూపుమాపడం కోసం ప్రభుత్వాలు నడుము బిగించకపోతే ఉద్యమం మరో రూపంలో, తప్పకుండా మరో రూపంలో ఉద్యమం వచ్చే అవకాశం ఏ పార్టీ అయినా నాయకత్వం వహించవచ్చు. ఇవాళ మీరు చూడండి, నిన్న జరిగినటువంటి అగ్నిపథ్ సంబంధించిన ఉద్యమం ఉన్నదనుకోండి, ఎవరు నాయకత్వం వహించారు? అవసరం వచ్చింది ఎవరో ఒకరు నాయకత్వం వహించి చేసిండ్రు. ఇవాళ మీరు చూడండి, బాసరలా విద్యార్థులు చేస్తున్నారు. దానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? ఏ నక్సలైట్లు లేరు, ఏ రాడికల్ ఉద్యమం లేదు అక్కడ. ఎగ్జాంపుల్ అంటున్నా. అంటే ఎక్కడైతే ఇబ్బందులున్న ప్రజలు ఉంటారో, విద్యార్థి ఇబ్బందులు ఉన్నటువంటి సమాజం ఉంటుందో, ఆ సమాజం తప్పకుండా దానికి అంతకంటే మంచి సమాజం కోసం ప్రయత్నం చేస్తుంది. అంటే ఆ పరిస్థితి తీసుకురాకుండా ప్రభుత్వాలు తప్పకుండా ముందుకు రావాల్సిందే కదా. ఇప్పటిదాకా కూడా మీరు చూడండి, ఎక్కడైనా ప్రజాస్వామ్యం ఉన్నది, దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదని చెప్పేసి అంటారు. కానీ నిజంగా ప్రజాస్వామిక హక్కులు ఇవాళ ఎవరు అనుభవిస్తున్నారు? ప్రజాస్వామికంగా హక్కులు నిజంగా ఎవరు అనుభవిస్తున్నారు అంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు తప్ప ఇంకొకరు అనుభవించడానికి అవకాశమే లేదు. ఈవెన్ పక్క పార్టీ, అపోజిషన్ పార్టీ కూడా ప్రజాస్వామ్యం లేకుండా జరుగుతుంది. అది మనకు అనేక సందర్భాలలో ప్రస్ఫుటం అవుతున్నది. ఒక 2 టౌన్ పోలీస్ స్టేషన్ కాకుండా ఇంకేమైనా బ్లాస్ట్ చేద్దామని లెక్కి వేశారా? మాచారెడ్డి పోలీస్ స్టేషన్ కూడా అనుకున్నాము. అది ఏమైందంటే, ఎడ్ల బండిని తీసుకొని ఎడ్ల బండి మీద బాంబు పెట్టి ఎడ్ల బండిని వదిలిపెట్టి బండి పోలీస్ స్టేషన్ దగ్గర కనుక రిమోట్తో వేల్చాలనేది ఒక ఆలోచన చేసినట్టు. కానీ ఈ పౌర హక్కులు, మానవ హక్కులు, ఈ పశువు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళంతా మనం వ్యతిరేకిస్తారు. ఇది ఆలోచన కరెక్ట్గా లేదు, దీన్ని విరమించుకోవాలని చెప్పేసి అట్లా అనుకుంటున్నారు. మీరు మీ ప్రయాణంలో మీకు బాగా నచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎవరు, నచ్చని ఆఫీసర్ ఎవరు? అంటే మనకి పోలీస్ అనే వ్యక్తి శత్రువైనా వాళ్ళ కొన్ని కోణాలు కొంతమంది నచ్చుతుంటాయి. వ్యక్తిగత కాదు, వ్యక్తిగతంగా అనట్లేదు. వాళ్ళు మీకు వర్గశత్రు పోలీసే కాదు, ప్రభుత్వం తరపున కాబట్టి. అంటే ఈ కొంత ఆఫీసర్ వల్ల మన ఉద్యమానికి నష్టం జరుగుతున్న ఆఫీసర్ ఎవరు? లేదు ఈ ఆఫీసర్ మంచివాడు, ప్రజలకు సేవ చేస్తున్నాడు అనుకున్న ఆఫీసర్ ఎవరు ఉన్నారు? లేదు ఈ ఆఫీసర్ బోటుగా ఎన్కౌంటర్లతోనే ప్రభుత్వం మన ఉద్యమాన్ని అనగదొక్కుతున్నాడు అనుకున్నారు ఉన్నారు? అట్లా అనాలిసిస్ ఎవరిని చేయలేము. మేమున్న టైంలో దాదాపు ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఉద్యమాన్ని అగ్రెసివ్గానే అణచివేయాలనే ప్రయత్నం చేశారు తప్ప ఎవరు కూడా దీన్ని ఉపేక్షించే పరిస్థితిలో అట్లయితే అనిపించింది. ఎందుకంటే ఆ టైం వస్తుంటుంది. అది అప్పుడు ఒకవేళ ఆఫీసర్కి మంచి ఆలోచన ఉన్నా నీకు ప్రభుత్వం ఉండని. అంటే కొంతమంది ఆఫీసర్లు ఒక ఐడియాలజీగా కొట్టేవారండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆఫీసర్ ఎన్కౌంటర్లే దీనికి ఉద్యమానికి ఫుల్ స్టాప్ అని ఒక అంటే, మరికొంతమంది ఆఫీసర్లు విద్యార్థులకు కావాల్సింది ఏమి ఇవ్వాలి, ఆదివాసీలకు కావాల్సింది ఏం చేయాలి, విద్యార్థులు ఉద్యమం వైపు వెళ్లకుండా వాళ్ళ మార్పు తేడానికి వాళ్ళకి క్లాసులు పెట్టడం, వాళ్ళ
వాళ్ళల్లో చైతన్యం తీసుకురావడానికి సరెండర్స్ ప్రోత్సహించడం ఇటువంటి కార్యక్రమాలు చేసి మీ ఐడియాలజీకి దగ్గరికి వెళ్లకుండా వాళ్ళు చూశారు. ఆ విధంగా ఎదురైన ఆఫీసులు ఎవరున్నారా? ఇక్కడైతే నాకు తెలిసి ఇక్కడ కరీంనగర్లో నక్సలే ఈ ఏదైతే ఈ ఉద్యమాలను ఎన్కౌంటర్ల ద్వారానే అనే కాకుండా వీలైతే వాళ్ళను చైతన్యం పరిచి సరెండర్ చేసినటువంటి ప్రయత్నం కూడా చాలా సక్సెస్ అయింది. నిజామాబాద్లో వాళ్ళకు కూడా వాళ్ళు ఐపీఎస్ కానీ ఉద్యమాలని ఒకవైపు ఎన్కౌంటర్ల సందర్భం జరుగుతాయి అది చేసుకుంటూనే గ్రామాలలోకి వెళ్ళి మీరు ఈ మార్గం కరెక్ట్ కాదు, దీనివల్ల మీరు అనేక ఇబ్బందులకు గురవుతారు అని చెప్పేసినటువంటి ప్రయత్నం కూడా టైం మాకు బాగా దగ్గర కాదు. డైరెక్ట్గా వచ్చి ఎన్కౌంటర్ తలుపు తీసి ఎన్కౌంటర్ పట్టుకొచ్చి చంపేసి మీకు మదనపల్లి ఎన్కౌంటర్ కానీ తిప్పపూర్ ఎన్కౌంటర్ కానీ రాత్రి పండుకుంటే ఇళ్ళకి తీసుకొచ్చి ఇంటి ముందు నిలబెట్టి కాల్ చేసిండ్రు కదా. అప్పుడు తర్వాత వచ్చిన ఆఫీసర్ తర్వాత కొంచెం అది కరెక్ట్గా లేదు, ఇంకొంచెం దాన్ని మార్చాలని చెప్పేసి ఉద్దేశంతో కొంచెం ఆగింది అప్పుడు. కానీ మీనా గారి టైంలో చాలా సీరియస్గా అప్పుడు కూడా ఎన్కౌంటర్లు జరిగినాయి. ఆయన టైంలోనే మీ వైపు ఎక్కువగా నష్టం జరిగింది. నష్టం జరిగింది బాగా. మీరు ఏం చేశారు అప్పుడు? పెద్ద ఎన్కౌంటర్లన్నీ అప్పుడు జరిగినాయి. వచ్చిన తర్వాత పోలీసుల వైపు నుంచి కాకుండా నక్సల్స్ వైపు నుంచి ఎక్కువగా నష్టం జరిగింది. నక్సల్స్ వైపు అంటే మీ అప్పర్ హ్యాండ్ మీ చేయి పైకి వచ్చింది. అవును నిజమే. అది గ్రామాలు అప్పుడు పూర్తిగా మన కంట్రోల్కి వచ్చేసినాయి. అప్పుడు సలీం దళం ఎన్కౌంటర్ అయింది. బిచ్చుకుందా అసలు దాని గురించి చెప్పండి. బిచ్చుకుందా వాస్తవం ఏంటంటే అది కంప్లీట్ ప్లేన్ ఏరియా. అంటే అది ఒరిజినల్గా ఎన్కౌంటర్ ఒరిజినల్ ఎన్కౌంటర్. వాళ్ళు జొన్న చేనులో ఉన్నారు. వాళ్ళకు అన్నం తీసుకొచ్చే మనిషిని వాళ్ళు పోలీసులు ఫాలో చేసి అతనితో వచ్చి దాడి జరిగింది. వాళ్ళకు అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఏం లేదు. ఇంకా జొన్న చేనులు ఉన్నారు. జొన్న చేను ఒక చెట్టు చాటు అయితేనేమో ఆపుతారు, కానీ జొన్న చేను ఏమాగుతుంది? అందులో ఒక్కనే బయటకు వచ్చిండు సతీష్ అని, అంతే కదండి. మన దగ్గర చనిపోయిండు ఒకటే. అందుకే ఒకటే ఒక మనిషి బయటకు వచ్చిండు. అతను పాపం సిరిసిల్లకు వచ్చిన తర్వాత ఇక్కడ చనిపోయిండు. అతను కూడా చనిపోయిండు. అది అక్కడ ఏమీ వాళ్ళకు కవర్ లేదు. బాగా నష్టం జరిగింది. పెద్ద నష్టం నిజామాబాద్లో మొదటి నష్టం, చాలా పెద్ద నష్టం, మొదటి నష్టం. అంటే అప్పట్లో మావోయిస్ట్ పార్టీ నక్సల్స్ని పోలీసులకు కావాలని తీసుకొచ్చి పాయసం కలిపి అన్నంలో కలిపి పాయసం కలిపి అది మానాలలో జరిగిందని ఉంది. కానీ అప్పుడు అక్కడ మైలారంలో లేదు. మైలారం అంటే మీరు అన్న సిరినపల్లి సలీం దళం అని అంటున్నారు. మానాల ఎన్కౌంటర్ గురించి చెప్పండి. మీరు అప్పుడు ఎక్కడ ఉన్నారు? మానాల ఎన్కౌంటర్ గురించి అప్పటికే బయటకు వచ్చినాం. మేము బయటకు వచ్చినాక ఒక ఏడాది 2 నెలల తర్వాత అది జరిగింది. దాని గురించి మీకు ఐడియా ఉందా? అదే నేను అంటే మామూలుగానే తెలుసు తప్ప బాగా ఏం తెలియదు. అది ఎన్కౌంటర్ పక్కా అది ఫైజన్ ఇచ్చి చంపేసిండ్రు అనేది బయట ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా బయట చర్చలలో కూడా ఉన్నది. మీరు బయటకు వచ్చిన తర్వాత మీ ఇద్దరు ఏ విధంగా బయటకు ఎందుకు రావాల్సి వచ్చింది? ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాస్తవంగా బయటకు రావడానికి మా వ్యక్తిగతమైనటువంటి బలహీనత. బయటకు రావడం అనేటువంటిది ఇద్దరం అనుకుని బయటకు వచ్చాం. సరే ఇక్కడ ఉంటే మనం, ఈమెకు బుల్లెట్ తగిలి ఉంది, కాలుకు ప్రాబ్లం అవుతుంది, అసలు ఇక్కడ నడవలేకపోతుంది, చాలా పెద్ద గాయం ఉన్నది, మీకు నడవరాదు. అది దానికంటే కూడా సరే అందులో కూడా కొన్ని చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. అందులో దాంతో బయటకు వెళ్ళాలనుకుని వచ్చినాం అంతే. ఇంకా బాగా పెద్ద దానికి ఏదో విభేదాలు అవి ఇవన్నీ మాట్లాడుకునేంత పెద్ద ఏం లేవు. ఎందుకో పోదామని చెప్పేసి అనుకుని వచ్చినాం. అప్పుడు ఎవరు మీకు నాయకుడు? నేనే నాయకుడు. పక్కన పెడితే పెట్టి వాళ్ళకు దళంకు అప్పచెప్పి క్లియర్గా అన్ని మాట్లాడుకొని వాళ్ళు చెప్పినట్టు కమిటీ ఒప్పుకుందా? లెటర్ రాసి చెప్పేసి దళం నువ్వు కూర్చోబెట్టి మాట్లాడి మా తుపాకీలు అప్పచెప్పేసి మా బాధ్యతలను వాళ్ళకి అప్పచెప్పి మా దగ్గర ఉన్నాయని కూడా మీరు తీసేసుకోండి, ఎక్కడ ఉండేవన్నీ మా డంపులు అవి ఉన్నాయి అనుకోండి అవన్నీ మార్చేసుకోండి అని చెప్పేసి అని క్లియర్గా వాళ్ళు చెప్పిన తర్వాత వారం 15 రోజులు బయటకు వచ్చి సరెండర్ కావడం. ఎవరుండే అప్పుడు ఎస్పీ? అయితే మేము ఏం చేసినామంటే నిజామాబాద్లో కాకుండా కరీంనగర్లో కాకుండా డీసీ దగ్గర సరెండర్ అయినా. ఎందుకు ఆయన అంటే ఇక్కడికైతే కరీంనగర్లో సరెండర్ అయితే నిజామాబాద్ ఆయన ఇబ్బంది పడతారు, ఎందుకు అక్కడికైనా అని. ఇక ఇక్కడైతే అక్కడైతే ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అని ఇక్కడ సిరిసిల్ల డిఎస్పీ గారు తన ద్వారా డీజీ దగ్గరికి వస్తాం సార్ మేము ఇక్కడ వద్దు మాకు, ఎందుకంటే మాకు 2 జిల్లాలకు సంబంధించిన మనుషులం మేము, ఇక్కడైతే ఆయన అంటాడు అక్కడైతే ఈయన అంటాడు అని చెప్పేసి ఉద్దేశంతో నేను ఆయన తర్వాత కూడా ఏం జరిగిందంటే పిలుచుకున్నాడు ఇక్కడ మనుషులు సిఐ గారిని పంపించి తెప్పించుకున్నాడు. పోయిన తర్వాత నన్ను కూర్చోబెట్టి అడిగినారు ఎందుకయ్యా నువ్వు అట్లా డీజీ దగ్గరికి పోయినావు అని. అంటే సార్ మాది ప్రాపర్ కరీంనగర్, నేను పనిచేసింది నిజామాబాద్, ఇక్కడ సరెండర్ అయితే నాకు ఒక సమస్య అయితే, అక్కడ సరెండర్ అయితే ఇంకో సమస్య అయితే, డీజీ దగ్గరికి పోతే మీ ఇద్దరికి బాస్ కాబట్టి మీరు నాకు ఏ సమస్య ఉండదని అక్కడికి పోయినామని చెప్తే అతను ఓకే. మీరు సరెండర్ అయిన తర్వాత మీకు రావాల్సిన పథకాలన్నీ వచ్చా? మాకు సరెండర్ అయిన తర్వాత ఏమైందంటే నా మీద రివార్డు ఉంది. నా మీద అప్పుడు గవర్నమెంట్ 3 లక్షల రివార్డు ఉండే. అయితే మాకు బయటకు వచ్చినప్పుడు మా దగ్గర 1 రూపాయి కూడా లేదు, మేము ఒట్టి చేతులతోనే వచ్చినాం.
వచ్చిన తర్వాత మరి మాకు డబ్బులు ఏం లేవు కదా ఎట్లా అని చెప్పేసి అని పోలీసుతో మాట్లాడితే వాళ్ళు రివార్డ్ అయితే ఇప్పిస్తామయ్యా కానీ కొంచెం టైం పడుతుంది 6 నెలలు పడుతుంది అంటే మేము 6 నెలల దాకా కూడా బతకాలి కదా ఎట్లా నేసి కొంచెం స్పీడ్గా ఇవ్వండి సార్ అని చెప్పేసి అంటే పాపం అప్పుడు ఎస్ఐబిలో ఓకేనయ్యా మరి మీకు తీసుకోపో అని చెప్పేసి పిలిచి తన సారే పిలిచి ఇచ్చిండు డబ్బులు ఎంత 2 లక్షలు రివార్డు ఇచ్చింది నాకు ఈమె మీద కూడా ఒక 2 లక్షల రివార్డు ఉండే కానీ మా ఊరు నుంచి నేను ఒక్క రాలేను 5 మా అమ్మాయిలు వచ్చాము తర్వాత 3 అమ్మాయిలు వెంటనే 2 అమ్మాయిలు వెంటనే రిటర్న్ వచ్చారు అలా నాన్నలు ఏడిస్తే వాళ్ళు వెళ్ళిపోయారు మిగతా 3 లోపలనే చాలా రోజులు ఉన్నాం ఒక ఆమె ఎన్కౌంటర్ వెళ్ళిపోయింది మాకు ఎదురుంగిల్లి అన్నట్టు అప్పుడు మా అన్న కూడా ఉద్యమంలో పనిచేస్తుండు జిల్లా స్థాయిలో బయట పనిచేస్తుండు అయితే ఆ శవాన్ని వాళ్ళ నాన్న తెచ్చుకోలేడు ఇక మా అన్న తీసుకొచ్చి నేనే చనిపోయినట్టు రికార్డులు ఉంది ఇప్పుడు నాకు అట్లా రివార్డ్ ఏం రాలేదు ఇప్పటికి ₹1 కూడా రాలేదు అయితే మేము అడిగిన పోలీసులు అడిగినాం అప్పుడు సార్ మరి మేము బతికుంది కదా మీరు లైవ్లో చనిపోయిందని చూస్తున్నారు ఎట్లా అంటే ఆమె చనిపోయిందే వాస్తవమయ్యా అని అంటారు సార్ ఎట్లా సార్ మీకు కనబడుతుంది కదా లైవ్ అని అంటే చెద్మన్ వినోదన్న చనిపోయిన ఎన్కౌంటర్లో పాపం మా ఇంటి ముందు అంటే నాతో నచ్చిన అమ్మాయి మాకంటే వెనకనే వచ్చింది కానీ ఆ అమ్మాయి ఆ ఎన్కౌంటర్లో చనిపోయింది చెద్మల్ ఎన్కౌంటర్ అని చనిపోయింది ఆ ఎన్కౌంటర్లో ఈమె చనిపోయినట్టుగా పోలీసు రికార్డు రాసుకొని క్లెయిమ్ చేసుకున్నారు డబ్బులు ఇయ్యలేరు ఇక మేము అడుగుతా 1-2 సార్లు అడిగితే దానికోసం ప్రయత్నం చేయగా పోలీసు మా అన్న కూడా చనిపోయింది ఎన్కౌంటర్లో అయ్యో సొంత అన్న బయట చేసిండు సిటీ నిజామాబాద్ జిల్లాకు అధ్యక్షుడు విప్లవ రైతు కూలి సంఘం అధ్యక్షుడు పనిచేస్తుంది BRCS బాలరాజు ఊర్లోనే పనిచేస్తుండే ఊర్లోనే ఒక దగ్గర కూర్చుంటే వచ్చి చంపేసిపోయింది పోలీసు ఇంటి ముందు కూర్చుంటే అంటే మీకు రివార్డులు మీకు 2 లక్షలు ఇచ్చారు తర్వాత భూమి ఇచ్చారా భూమి గిదే ఇచ్చింది ఇప్పుడు ఒక 3.5 ఇది ఒక 3.5 గుంటలు ఇచ్చారు అప్పుడు ఒక 5 ఎకరాలు ఇస్తాం వ్యవసాయ భూమి అన్నారు ఇక్కడ చాలా మీరు ఎక్కడ భూమి ఉందో చూసుకోండి వెతుక్కోండి అని అన్నారు కానీ ఇక్కడ స్పెషల్లీ సిరిసిల్ల ప్రాంతంలో ఉన్న ఏంటంటే ఒక్కొక్క గ్రామం నుంచి 20 మంది నక్సలైట్లు ఉంటారు ఇక్కడ సరెండర్ అయిన వాళ్ళు అట్లాంటి వాళ్ళందరికీ భూములు వస్తే ఇక్కడ భూములే ఉండే మరి మీరు ఎక్కడ వెతుకోరు అంటే కొందరు వెతుకున్నారు కొందరు దొరికినాయి కొందరికి ఇక లేవా అని చెప్పేస్తున్నారు మేము కూడా ఎక్కువ ప్రయత్నం కూడా చేయలేదు అట్లా అది రాలేదు అచ్చా బయటకు వచ్చిన తర్వాత చాలా కొంతమంది నక్సలైట్లు సెటిల్మెంట్లు చేసుకుంటూ రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటూ పెద్ద పెద్ద కార్లు తిరుగుతుంటారు మరి మీరు ఇక్కడ కామ్గా మీ కొబ్బరి చెట్టు కింద మేమైతే ఇప్పుడు ఏ సమాజానికి అయితే మేము కొన్ని నీతులు కొన్ని పద్ధతులు చెప్పినామో ఆ సమాజం ముందు మేము అనాగరికంగా ప్రవర్తించడం అంత మంచిది కాదు ఇప్పటికి కూడా మేము ఒక ఈ మత్తు పానీయాలు అలాంటివి కానీ మా ఎక్కడన్నా తప్పుడు వ్యవహారాలు చేస్తురు కానీ ఎక్కడన్నా సెటిల్మెంట్లు చేయడం కానీ 100% తను కానీ మేము కానీ 100% దూరం వాటికి మేము సిన్సియర్గా మా బతుకు మేము బతుకుతున్నాం సమాజంలో ఫలానా వాళ్ళు నక్సలైట్లో కొయ్యొచ్చారు కానీ ఏ ఒక్కరికి అన్యాయం చేయరు వీళ్ళు ఇప్పటికి కూడా కొన్ని ప్రిన్సిపల్స్తోని కొన్ని పద్ధతులతోని నిబద్ధతతో బతుకుతున్నారు అనేటువంటి పేరు మాకు పోలీసుల నుంచి ఉన్నది ప్రజల నుంచి ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అభిమానించే మా ప్రజలలో కూడా మాకు గుడ్ నేమ్ ఉన్నది అంటే మంచి వాళ్ళు వీళ్ళు సిన్సియర్గా బతుకుతున్నారు మీరు చూస్తే అర్థమవుతుంది అన్న వాళ్ళు ఇల్లు ఉంటారు మీ పక్క దగ్గర ఇల్లు ఉండబట్టి తను ఒక 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుంది ఇటుకలు తయారు చేస్తారా ఇటుకలు తయారు చేసినాం ఇదంతా మేమే తయారు చేసి కట్టుకుంటాం అంటే మీకు మరి ఆర్థికంగా ఇక మేము మాకు రివార్డ్ ఇచ్చింది ఉందనుకోండి దాంతో కొంచెం మెల్లగా ఒక వ్యవహారం చేసిన వేమనాడులో నేను కోళ్ళ ఫారం కట్టుకున్నాను ఒక 10 సంవత్సరాలు పౌల్ట్రీ ఫామ్ నడిపించుకున్నట్టు దాంతో కొంత డబ్బులు రావడం వ్యవసాయం చేసుకోవడం చిన్న వ్యవహారాలు స్టార్ట్ చేసుకున్నాం అప్పుడు కొంచెం భూములలో కూడా ఇప్పుడు ఎక్కడన్నా పెట్టుబడి ఎవరైనా పెడుతున్నారు అని అంటే మా వంతు కూడా 50,000 పెడతాం మాకు ఏమన్నా అయ్యింది అని చెప్పేసి అట్లా చిన్నగా వ్యవహారం చేసుకున్నాం సెటిల్మెంట్ మాత్రం కాదు సెటిల్మెంట్ కాదు అక్రమంగా 100% సక్రమంగా మా ప్రతి రూపాయి వెనకాల కూడా మా శ్రమ ఉంటుంది ఎక్కడ కూడా తప్పు ఓకే ఇక నర్సన్న అలియా సిద్ధన్న చెప్పండి అన్న మీ ప్రయాణం ఎందుకు వెళ్ళింది ఎక్కడెక్కడ వెళ్ళారు మీ చివరికి మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక పోవడం ఇప్పుడు సంఘటనలు చెప్పాలంటే కొద్దిగా బాధ ఉంటుంది ఎందుకంటే అది పోలీసు వాళ్ళకు తెలుసు మాకు తెలుసు ఇక్కడ ఉండే ప్రజలకు తెలుసు మీకు బాగా బాధపడిన సంఘటన చెప్పండి పోనీ ఇక బాధ అంటే ఇప్పుడు దాడులు మేము చేసినాం మా మీద వాళ్ళు చేశారు ఈ దాడులకి వెళ్ళి కొంతమంది మా వాళ్ళు చనిపోయారు కొంతమంది వాళ్ళు చనిపోయారు ఇవి ఎక్కడ ఏడా అనేది అంటే వాళ్ళకైతే తెలుసు మొత్తం మీద సిద్ధన్న ఉన్నప్పుడే ఈ సిరిసిల్ల డివిజన్లో ఎన్ని ఎన్కౌంటర్లు అయినాయి ఎన్ని ఫైరింగ్లు అయినాయి అనేది తెలుసు గంభీరపేట దాడి చెప్పండి గంభీరపేట అక్కడ కాలేదు దాడి మీరు పోలీసు దాడి చేశారట కదా ఒక ఎస్ఐ అంటే చనిపోయింది సిద్ధన్న అనగానే ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది అది నేను కాదు
మన పేరు వచ్చింది కావచ్చు, కానీ వేరే అతను పోయి ఇప్పుడు మేము నాయకత్వం వహించేటప్పుడు ఒక 2 సభ్యులను తోలిచ్చిన వాళ్ళు ఎవరు చేసి వచ్చినా ఇక్కడ సిద్ధంగానే వస్తుంది. ఇది కోనరాపేటది? కోనరాపేటది మేమే. చెప్పండి అసలు అది. కోనరాపేట ఉండొచ్చు. లేదు, కోనరాపేట మీద దాడి చేయకన్నా ముందే ఫెయిల్ అయినాం మేము. అంటే అసలు ఆ సంఘటన ఒకసారి చెప్పండి. మీరు అనేది కోనరాపేట పోలీస్ స్టేషన్ మీద దాడియా లేదా ఎస్ఐ గ్రామంలో? పోలీస్ స్టేషన్ మీద దాడి కాదు, ఎస్ఐ మీద దాడి చేశారు కదా. ఎస్ఐ చనిపోయింది. వెనక ఆయన పోతున్న క్రమంలో అంటే మా పార్టీ ఉన్నదని చెప్పి వాళ్ళు మూవ్ అయ్యి ముందుకు వచ్చిరు. వాళ్ళు జంగల్లోకి వెళ్ళి పోగా వాళ్ళు ఇట్లా అత్తురట అని అంటే మేము ఇట్లా మాటేసినాం. మాకు వాళ్ళు వచ్చిన విషయం తెలిసిపోయింది కాబట్టి ఆ మాట వేసిన దానిలో మా వాళ్ళు కొడితే ఎస్ఐ చనిపోయింది. అయ్యో, బాధపడలేదు మీరు అప్పుడు? ఇక బాధ అని అంటే ఆ టైంలో ఏం బాధ అనిపిస్తుంది చెప్పి, ఏ బాధ అనేది అప్పుడు వాళ్ళకు మాకు వారేనే, మేము గెలుస్తామా వాళ్ళు గెలుస్తారా అనేది ఉంటుంది కదా. ఉన్న క్రమంలో ఎవరు చనిపోయినా మేము చనిపోతే వాళ్ళు సంతోషపడతారు, వాళ్ళు చనిపోతే మేము సంతోషపడతాం.